గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సింగర్ మంగ్లీ పైన అయితే పంజాగుట్ట పిఎస్ లో కేసు మోదవడం జరిగింది. దాదాపు 10 కోట్ల మేర మోసం చేశారని చెప్పేసి బాధితురాలు వచ్చి సింగర్ మంగ్లీ పైన, అదేవిధంగా మంగ్లీతో పాటు ఒక 4 అనుచరుల మీద వాళ్ళ తమ్ముడితో పాటు కేసు వాళ్ళ మీద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బాధితులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. పంజాగుట్ట దగ్గర అడ్వకేట్ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. బాధితులందరూ ఆయన దగ్గరకు వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పడము, దీనికి సంబంధించి మరో 80 మంది వచ్చి ఆయన దగ్గరికి చేరి నాకు ఈ విధంగా చెప్పడము, ఆయన వచ్చి మంగ్లీ గారికి ఫోన్ చేస్తే మంగ్లీ గారు కొంచెం హార్ష్గా మాట్లాడారు, ఆయన్ని బెదిరించారు అని కూడా వివరాలు అయితే తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. తర్వాత మంగ్లీ కూడా వచ్చి నా తప్పేమైనా ఉంటే నన్ను శిక్షించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వివాదం అయితే నెలకొంది. మరి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఏంటి అసలు సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి, మంగ్లీకి దీనికి సంబంధం రిలేషన్? యాక్చువల్ గా మధు అనే వ్యక్తి 2020లో 2020లో మాకు పరిచయం అయినాడు. వాళ్ళ మామ నగర రాజశేఖర్ అండ్ ఒక కంపెనీలో పనిచేసిన వ్యక్తి వాళ్ళ మామ పరిచయం చేసినాడు. అక్కడ నుంచి ఆయన పరిచయం చేసిన తర్వాత మేము బిజినెస్ ని స్టార్ట్ చేసినాం. ఇక్కడ నల్గొండ మల్లెపల్లిలో వాళ్ళ ఊర్లో కూడా వద్దిపర్ల తాండ కూడా వెళ్ళాము. అక్కడ పరిచయం అయిన తర్వాత ఒక 6 నెలల కల్లా బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ 2021, 22, 23 ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాడు. మాకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 100 మందికి ఫాలోఅప్ చేస్తున్నాడు. అందరికీ క్లోజు, ఒకరి కాదు. రమావతి మధు అనే వ్యక్తి మా అందరికి, ఎందుకంటే అందరం కలిసి ఒక దాంట్లో పనిచేసినాం. 3 ఏళ్ల తర్వాత కూడా ఫాలో చేసుకుని బిజినెస్ పెట్టండి, పెట్టుబడులు మేము పెట్టలేదు. ఎప్పుడైతే హైఫైలో మా దగ్గరకు వచ్చేసినాడో అప్పుడు కొంచెం చూసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళ పేర్లు స్టార్ట్ చేసేసినాడో అప్పుడు మేము ముందుకు పెట్టాం. అది జరిగిన విషయం. మంగ్లీ ఎప్పుడైనా మీతో డైరెక్ట్ గా మాట్లాడడం కానీ ఇది విషయం నేను ఇందాక అడిగాను. ఒక కంపెనీ ఎండి ఎప్పుడు రారు, ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరన్నా ఉంటుంటారండి. వాళ్ళ పేరు చెప్తేనే కదా మనం ముందుకు తీసుకెళ్ళినది. ఆయన ఒకటి మంగ్లీ గారిని ఎప్పుడు చూపిస్తున్నారు. అండ్ అక్టోబర్ 2వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉంటుందండి, దసరా రోజు ఎంగేజ్మెంట్ ఉంటుంది. 5,000 మందికి చెల్లిది, మా మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లిది ఎంగేజ్మెంట్ ఉంటుంది. అప్పుడు మీ అందరూ కనబడతారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఊరు దగ్గర, మంగ్లీ గారు వాళ్ళ ఊరు దగ్గరనే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఓపెనింగ్ అప్పుడు చాలా గ్రాండ్ గా వచ్చేస్తారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చేస్తారని మాకు చెప్పింది. ఇప్పుడు ఒక్కసారి నేను బాగా మీడియా తరఫున మేము అడుగుతున్నాం, మేము ఎందుకు ఇలాగా రోడ్ల మీద పడి దాదాపు 6 నెలలు 7 నెలల నుంచి ఉంటున్నాం. మాకు బాధ అంతా ఏంటంటే మా తరఫున ఒక న్యాయవాది వచ్చి మా తరఫున గొడవ పడతా ఉంటుంటే మా తరఫున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఆయన మీద అలిగేషన్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద ప్రైవేట్ గా చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ గా అవసరం చేయాలి. మాతోటి ఉంటున్నాడు, మా సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు. ఈ రోజు ఆయన మీద ఎక్కువ చేసేసుకుంటుంటే ఇప్పుడు మేము ఇంకా ఎవరి దగ్గర పోవాలి? మరి మంగ్లీ వచ్చి నిన్న కేసు పెట్టి అసలు నాకు సంబంధమే లేదు, ఏదన్నా ఉంటే నా తప్పుంటే నన్ను అనండి, ఆడపిల్లని నేను కావాలని చెప్పేసి ఫేమ్ కోసము ఈ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి నన్ను అంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫేమ్ గురించి ఇప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి? మేము వాళ్ళ ఇంటికి పోయినది కాదా? వాళ్ళ ప్లాట్కి అపార్ట్మెంట్కి పోయినది కరెక్ట్ కాదా? అండ్ అక్టోబర్ 2వ తారీఖు ఎంగేజ్మెంట్ చేసింది కరెక్ట్ కాదా? అండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో మంగ్లీ గారు టమాటా చేను, టమాటాలు, వంకాయలు వాళ్ళంతా వాళ్ళే పంట పండించుకుంటారు అంటారని చెప్పాడు అనమాట. మంగ్లీ గారు వాళ్ళ ఆర్గానిక్ దాంట్లో కలుపు తీస్తారు. ఆమె కలుపు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఇద్దరు భరత్ చౌహాన్ అండ్ రమావతి మధు అండ్ సైడ్ కుండి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో ప్రూఫ్లు అంటే ఫోటోలే మాకు ఉండేది అంతా. మా ఫోటోలు మేము ఇంకా ఆత్మసాక్షికి మించిన ప్రూఫ్ అయితే ఏం లేదు. ఇప్పుడు దానికి మించింది అయితే ఎక్కడి నుంచి ఉండి చెప్పండి, ఒక్కసారి మీరు చెప్పండి. ఆయన చెప్పాడు, మాట్లాడాడు, చూశాడు, అన్ని దాంట్లో ప్రతి దాంట్లోకి వెళ్ళాము. మేము అపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం కదా, అడ్రస్ తో సహా మేము చెప్తున్నాం. వాళ్ళ అడ్రస్ మాకెట్ట తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళ ఊరు మాకెట్ట తెలుస్తుంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ఒకటే, ఇది చాలా అంటే వీళ్ళ మీడియా వాళ్ళు కానీ లేకుంటే నిన్న మంగ్లీ గారు చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్పారు. బట్ ఇక్కడ కూడా చాలా మంది బీదవాళ్ళు, ఎంత బీదవాళ్ళు అంటే అంత బీదవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. మంగ్లీ గారు కూడా దయచేసి మంగ్లీ గారు కూడా వస్తాము, బాధితుల తరపున మాట్లాడతామనింది. అండ్ ఆమె వచ్చి బాధితుల తరపున మాట్లాడితే ఇంకా మేము సంతోషిస్తాం. అంటే ఇప్పుడు అడ్వకేట్ గారు ఫోన్ చేసినప్పుడు ఆమె కొంచెం అరగెన్స్ గా మాట్లాడింది, అసలు నాకు సంబంధమే లేదు అని చెప్పేసి. ఆ రోజు నేను లేను, మా వాళ్ళు 10 మంది ఉన్నారు, అక్కడే ఉన్నారు మా వాళ్ళు. ఎక్కడ మన పూజారి గారి ఎవరో లాయర్ ఉన్నారు, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఆ రోజు అక్కడ లైవ్ లోనే వాళ్ళు ఉన్నారు. అరగంటకి ఎందుకు మాట్లాడతారు? సార్ ఫోన్ చేసేసినప్పుడు యాక్చువల్గా మాట్లాడినమ్మా, మీ మీద ఇలా వచ్చేసింది, అలిగేషన్ వచ్చిందని మాట్లాడినప్పుడు మీరెవరో వాళ్ళెవరో తెలియదు, మీ పేరేమో తెలియదు అని మాట్లాడిందంట. అదంతా సార్ చెప్తుండ్రు, ప్రతి దాంట్లో సార్ చెప్తున్నాడు.
అది జరిగిన విషయం. ఎస్, నా పేరు శివ, గద్వాల డిస్ట్రిక్ట్ మాది. అయితే మంగ్లీ గారు దీంట్లో పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ప్రత్యక్షంగా ఉంది. అయితే ఎలా ఉందని నేను చెప్తున్నానంటే ఏ సెలబ్రిటీ అయినా సరే ఒక 12 గంటలకు 1 గంటకి ఎవరింటికి పోదు, కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లు చూడడానికి అసలు పోరు. అయితే వాళ్ళు ఫోటో దిగుతున్నామని చెప్పారు, ఫోటో దిగితే చుట్టుముట్టు జనాలు ఉండాలి, కానీ 4 వ్యక్తులు ఎందుకు ఉంటారు? అదొక పాయింట్ ఉండాలి. దాంతో పాటు వాళ్ళు ఎన్నో వాళ్ళ బిజినెస్ వ్యవహారాలను మొత్తం ఆమెనే చూసుకుంది, అవి కూడా మాకు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు అసలు లేదు, మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము ఒక గిరిజనులం. అంటే మేము కూడా చాలా మంది కూడా మా దాంట్లో గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, చిన్న చిత్తగా వాళ్ళు కూడా డబ్బు పెట్టినారు. వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి నిన్న వచ్చి అసలు నాకు సంబంధమే లేదు, వీళ్ళందరూ కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అంటున్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? 100% ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు మాతో దిగిన ఫొటోస్ కానీ, వాళ్ళ తమ్ముడు మాతో టెంపుల్స్కి వచ్చిన ఫొటోస్ కానీ, వాళ్ళ తమ్ముడు ఇక్కడ మద్రేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది, ఆ టెంపుల్స్కి వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళినాము, ఆ టెంపుల్కి వచ్చి ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మాకు సెండ్ చేయండి, మేము అది ప్లే చేస్తాము, డెఫినెట్లీ ప్లే చేస్తాము. సో మొత్తానికి ఎంత నష్టపోయి ఉంటారు అందరి మీద? మేము మా తరపు నుంచి 9.5 కోట్లు లాస్ అయినాం. 9.5 కోట్లు, ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు అలా పెట్టి పోయినారు. ఎలా నమ్మారు అంత ఈజీగా? ఎందుకు నమ్మానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సార్, మేము రమౌత్ మధు అనే పర్సన్ ఒక 3 years నుంచి మాతో వర్క్ చేశాడు. 3 years ఉంది. అయితే 2022-2021 టైంలో ఆ పిల్లోడు స్పిట్ అయిపోయినాడు. అంటే నేను రిజైన్ చేస్తున్నాను, నాకు ఒక బిజినెస్ వచ్చింది, ఈ ట్రేడింగ్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాము, ఆ విధంగా పోతున్నాం. దీంట్లో మంగ్లీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, వాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి చూసుకుంటారు, మేము ఫ్రెండ్ ఉండి వసూలు చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, 100% మన అమౌంట్ ఒక రూపాయి పెట్టినట్టే ఇక్కడ పోదు అని కూడా చెప్పారు వాళ్ళు. మొత్తానికి మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటారు సార్? మేము పెట్టిన డబ్బు మాకు వస్తే రిటర్న్ చాలు, అదే చాలు. వాళ్ళ మీద ఫేక్ ఎలిమెంట్స్ చేయడానికి మాకు అవసరం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీరు ఎంత లాస్ అవ్వడం జరిగింది? అసలు మెయిన్ వ్యక్తి ఎవరు? మంగ్లీ ఏమో నాకు దీనికి సంబంధం లేదు అని అంటుంది. టోటల్గా మన సైడ్ నుంచి 11 కోట్ల వరకు వచ్చింది. మెయిన్ రమౌత్ మధు. మధు అనే వ్యక్తికి మంగ్లీ గారికి ఏంటి అంటే రమౌత్ మధు చెప్పిండు, శివ కూడా బ్యాక్ ఎండ్, అంటే వాళ్ళ మంగ్లీ మేడం గారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి రమౌత్ మధు చెప్పిండు. ఇప్పుడు మరి మీకు ఎక్కడ చెడింది మొత్తం? అదే మాకు అంటే పెట్టిన వాళ్ళకి రిటర్న్స్ ఇస్తామని చెప్పి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ ల్యాండ్స్ ఇవ్వలేదు, అడుగుతుంటే ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నట్టు. ఏం జరిగింది అసలు మీకు డిస్కషన్ స్టార్టింగ్ ఎట్లా? మన రమౌత్ మధు అనే పర్సన్ మా ప్రీవియస్ గతంలో మా దగ్గర ఒక కంపెనీలో వర్క్ చేశాడు, తర్వాత మళ్ళీ రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2025 జనవరిలో మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు మేము ఇట్లా చేస్తున్నా, మీరు 50-60 దగ్గరే ఉన్నారు, నేను నెలకు 1 కోటి వరకు ఇన్కమ్ చేసుకుంటున్నా, మీరు కూడా నాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తా అని చెప్పి చెప్పినాడు. అప్పుడు మేము నమ్మలేదు ఒకప్పుడు, ఎందుకంటే చూసాం కాబట్టి. తర్వాతకి మళ్ళీ మంగ్లీ వాళ్ళ పేరు మొత్తం చెప్పినాడు అనమాట. అప్పుడు కూడా మేము నమ్మలేదు, ఒక 2-3 months వరకు చూసాం. తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్ వెళ్ళాం, అవి వెళ్ళడం ఒక 5-6 సార్లు వెళ్ళాం అక్కడికి. తర్వాత శివ అనే పర్సన్ ఒక 5-6 మీటింగ్లకు వచ్చినాడు, మాతో మాట్లాడినాడు, లంచ్ చేసినాడు, టెంపుల్స్కి వెళ్ళాము, బిజినెస్ డీల్స్కి వెళ్ళాము. అప్పుడు ఇంకా నిజమే కదా మధు చెప్పింది, నిజమే కదా, వీళ్ళతో రిలేషన్ అని చెప్పాడు. వాళ్ళ రెండో సిస్టర్ కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఇప్పుడు ఎట్లా మేము నమ్మాలంటే ఫోన్లు మాట్లాడేది చూపిస్తున్నాడు. వాళ్ళ సిస్టర్ ని మధు అనే పర్సన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మాకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ మధ్యలో చెప్పినాడు. అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ ఉందని చెప్పినాడు. ఫిబ్రవరిలో పెళ్లి అవుతుందని చెప్పినాడు. సో మీరు కూడా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారనుకో, మీరు ఒక పార్ట్నర్ గా ఉంటారు, మీకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పినారు. ఇంకా మీకు షూరిటీ కావాలంటే మేము ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పారు. అన్ని మేము వాళ్ళని చూసిన తర్వాత మేము పెట్టాం అనమాట. ఆ రోజు వాళ్ళ తమ్ముడు వచ్చినాడు, అన్ని డీలింగ్స్ కి వచ్చినాడు, డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదని నేను చేసినారు. మంగ్లీ కూడా అసలు నాకు సంబంధమే లేదు అని అన్నాడు. మరి ఎలా అన్నది మిమ్మల్ని అంతమందిని కలిసింది? అందుకే చెప్తున్నారు, రమౌత్ మధు రావాలి, భరత్ చౌహాన్ రావాలి, మంగ్లీ రావాలి, వాళ్ళ తమ్ముడు రావాలి, మేమందరం వస్తాం. ఆ రోజు నిజాలు బయట పడతాయి. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? కలిసినట్టు గానీ, ఫోటోలు దిగినట్టు గానీ ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి? మధు శివతో ఉన్నాయి. ఎవరండి? మంగ్లీ వాళ్ళ చెల్లి, ఈడ మధు, రమౌత్ మధు వాళ్ళ హౌస్ దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగినారు ఇక్కడ. అది కూడా అర్ధరాత్రి. చూసుకోండి. ఇంకా ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు కూడా మాతో వచ్చి వాళ్ళ తమ్ముడు జేఎన్ఏ గోకుల ఆఫీస్ కి ఓపెనింగ్ వచ్చినాడు. మొత్తానికి మోసం చేయడం జరిగింది. మీకైతే అసలు పెట్టిన డబ్బులు మీకు వస్తే సరిపోతుంది అంతే చాలు. పెట్టిన డబ్బులు నాకు సంబంధమే లేదు, నేనేం చేయలేదు, నేను నా తప్పుంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఒక ఆడపిల్లని ఎట్లా కావాలని తప్పుంది. నిన్న సుబ్బు సార్ గురించి చెప్పిన వల్ల రాంగ్. ఆయన ఒక జనాల కోసం ఎంత ప్రెషర్ ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఈ జనాల కోసం ఫైట్ చేస్తున్నాడు. పొలిటికల్ పరంగా అందరి నుంచి కాల్ చేపిస్తుంది. అయినా సరే జనాలకి న్యాయం జరగాల, వీళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఉన్నాడు అనమాట.
సుబ్బు సార్ గురించి అనవసరంగా మాట్లాడేదానికన్నా బదులుగా అదే రమావత్ మధుని వాళ్ళ తమ్ముడు మంగ్లీ మేడం గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళు అందరూ ఒకసారి ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి డిస్కషన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే సుబ్బు సారు మా వైపు చాలా సార్లుగా పోరాడుతున్నాడు. అండ్ మాకు ఇప్పుడు అంటే మమ్మల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో అండ్ అదేవిధంగా మాకు న్యాయం జరగాలని చాలా హార్ట్ఫుల్గా ఉన్నాడు. ఇగో ఇప్పుడు నిన్న మేడం అన్నారు మా తమ్ముడు కాదని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయి వాళ్ళ తమ్ముడే కదా. మీరు వీళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పే వాళ్ళంతా డబ్బింగ్ ఏదో ఆర్టిస్ట్ అని చెప్పి అంటుందంట. ఇగో ఇక్కడ ఇప్పుడు ఈ అబ్బాయి పక్కన ఎవరి అబ్బాయి ఇతను ఒకటేనా చూడండి. నువ్వేగా బ్రో. నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు ఫొటోస్ ఇదిగో మాతో వచ్చినట్టు టెంపుల్స్ కూడా వచ్చినట్టు ఇదిగో ఫొటోస్ ఇదిగో ఇక్కడ శివ చౌదాను, ఇక్కడ రామవత్ మధు అండ్ ఇక్కడ ఇంకొక బాధితుడు. మొత్తానికి అయితే మీకు న్యాయం జరగాలి. అసలు మీరు పెట్టిన డబ్బులు రావాలి. మా డబ్బులు ల్యాండ్ వద్దు, వాళ్ళ రిటర్న్స్ వద్దు, మా డబ్బులు మాకు వస్తే చాలన్నమాట.